ಒಂದು ಕನ್ನಡ నీ పేరేంట? నువ్వేంటమ్మా? నీ పేరేంటమ్మా? నారాయణమ్మ. ఇల్లు మీదేనా? ఇది అది రైతులతో బాబు. అది రైతుంది. ఇక్కడ నువ్వు రైతుంది పట్టుకోమంటే ఉన్నాను ఇక్కడ అందాక. లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం రైతులు. ఊరు ఎక్కడ మీది? గచ్చల వలస. చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలు బాబు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు? పిల్లలు 5 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి, మగ పిల్లలు 2 ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయి ఏం వ్యాపారం చేసుకుంటారు? కాదు, ఇప్పుడు మీ ఆడబిడ్డలు వాళ్ళు ఏం చేస్తారు? కూతుర్లు కూలి పనులకి వెళ్ళిపోయి. ఎంతమంది మనవాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 2 మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ఊర్లో ఉన్నారా? మనవాడు ఉన్నాడు. నువ్వు వచ్చారు వేయండి. సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉంటున్నా. ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఉంది జాగా? ఎక్కడ ఇక్కడ ఉందా? ఏంటి కరెక్ట్ గా జాగా ఉంది ఇక్కడ? ఈ ఊర్లో కావాలంటున్నారు. ఈ ఊరా ఆ ఊరికి పోతారు? మీ ఊరికి పోతారు? ఈ ఊర్లో ఉంటారు. ఓకే, జాగా ఇచ్చి మీటర్ ఇచ్చారు కదా, మాకేం ఆధారం లేదు. తట్లో బొట్టలు అందుకని సైకిల్ మీద పట్టుకెళ్తాను బాబు, అమ్ముకుంటాను. జరుగుతున్నాయమ్మా. అందుకే మీకు అందరికి కరెక్ట్ గా ఉండాలని నెల 4,000 పంపిస్తున్నాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రేపు ఆదివారం వస్తుంది కాబట్టి ఒకరోజు ముందే ఇస్తున్నాను. ఎక్కడ మీకు ఇబ్బందులు లేవు కదా? నేను వచ్చినప్పటి నుంచి కరెక్ట్ గా వస్తాను. మీకు డబ్బులు ఎక్కడ డబ్బులు తీసుకోవడం కానీ అలాంటి అదేమా మా ఊర్లో మరి ఉన్నారు కదా, ఏదో ఒక కొడుకులాగా తండ్రి లాగా వచ్చారు బాబు. రమ్మా రండి, డబ్బులు రండి. ఇప్పుడు కలెక్టర్ గారు రండి. నమస్కారం బాబు. ఎన్ని రోజులు కట్టిస్తారు? ఇల్లు 4 నెలలు కట్టమన్నారు సార్, అది అయిపోయింది సార్. అది ఇచ్చారు. ఇది 7 గంటల 4 months. ఓకే, అది ఎంత పెట్టి కట్టాము అక్కడ? అది మొత్తం కలిసి ఫ్యామిలీ అంతా. అవును, వీళ్ళకి కరెక్ట్ గా ఎంత అవుతుంది? సింగిల్ బెడ్రూమే ఎంత అవుతుంది? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ అంటే మామూలుగా మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయటకు ఏర్పాటు చేశారు. ఉపాధి మరి నాకు ఎక్కడికి వెళ్ళడానికి ఊపిరి లేదు బాబు. ప్రభుత్వం మీరు కట్టించి ఎంతో పెద్దది కాదు నాకు స్టైల్. వాళ్ళు కట్టడం మాకు అది అదే చేద్దాం. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 4 నెలలు మీకు ఇల్లు కట్టిస్తున్నా. ఇక్కడ రండి, తీసుకోండి, పట్టుకోండి, రండి. ఓకేనా? మీరు 4 months కట్టేసండి. 4 నెలలు ఇల్లు కట్టిస్తాను. ఇక్కడే ధైర్యంగా ఉండు. ఓకే, మీ పిల్లలు కూడా చెప్పాలి. మీరు చెప్పాలి కదా. నీకు ఐడియా ఉందమ్మా? వాళ్ళ పిల్లల ఐడియా ఉందా నీకు? లేదా? ఇప్పుడు ఆ బుట్టలు ఎంత వస్తుంది మీకు? బుట్టలు బాబు 1 నెల రోజులు అవుద్ది. తోటలు అంటే గడ్డలు అంటే పెట్టి సైకిల్ మీద తెచ్చుకుంటాను. ఇవి కూరగాయలకి శ్రీకాకుళం మార్కెట్ పట్టుకెళ్తాను. బస్కి ఆటోకు 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తారండి. అప్పుడు మనకు అన్ని ఇది కూరలు అమ్ముకుంటారు దీంట్లో పెట్టి అక్కడ. అవును, మార్కెట్. ఇప్పుడు ఇది 50 రూపాయలు 40 రూపాయలు. మరి అలా బజార్ మార్కెట్ లోనే కొంటాడు. నీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ పని చేస్తాను. కానీ ఇదే అలవాటు.
ఇది తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది తెచ్చుకోవడం మెటీరియల్? కౌకులు దాన్ని చేయడం కౌకులు బాబు కూర్చొని అల్లి ఇది మళ్ళా ఇది చేయాలి కదా. మట్లు మట్టాలి ఈ కాలు పడిపోయి సలుపు 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 సలుపు. కూర్చొని అలా వందలు 2 కాలు పెట్టుకుని ఆ మట్టు మీద అల్లిడి మాత్రం సింపుల్ గా అయిపోతుంది బాబు. నాకు విరితే అది దినానికి ఎన్ని గంటలు పని చేస్తాం? సాయం 4 గంటల వరకు ఇప్పుడు చేస్తాను, అలా తిరుక్కొని ఉంటాను మరి. 4 గంటలు పని నాకు పని చేస్తాను. మరి తిరగకపోతే మేదరాలు ఉంటది బాబు, వాళ్ళ పాప చెప్పేస్తాను, వాళ్ళు తిరిగి అమ్ముకుంటారు. చేద్దాం. నేను ఇల్లు ఇమీడియట్ కట్టేయమంటాను, నువ్వేం కష్టపడక్కర్లేదు, అప్పు కూడా ఉండదు, నేనే డబ్బులు పెట్టి కలెక్టర్ మంచి ఇల్లు కట్టేయమంటాను. పెద్ద అంతస్తులు మంచి ఎదురు ఉండడానికి సరిపోయేట్టుగా అప్పు కూడా లేకుండా మొత్తం కట్టేస్తాను. సరేనా? సరే. Please subscribe to Leo News for more videos.